రేవంత్ రెడ్డి తను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుండి కూడా మొత్తం క్రిమినల్ చర్యలకు పాల్పడుతూ ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే మొత్తం క్రిమినలే. ఆయనే స్వయంగా చెప్పిండు, నేను తొక్కుకుంటూ వచ్చినా అని. ఒకవైపు ఓటు నోటు కేసులో దొంగగా దొరికి జైలు జీవితాన్ని అనుభవించిన రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ఆలోచన విధానం మొత్తం కూడా క్రిమినల్ లాగా పనిచేస్తుంది. ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, గురుకుల పాఠశాల బలోపేతం చేయాలి. వారు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తయినాక కూడా సర్టిఫికేట్లు ఇవ్వట్లేరు, కాలేజీలలో సర్టిఫికేట్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటే అది చెల్లించకుండా ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈ విద్యార్థులను ఎత్తేయాలి, ఈ విద్యా వ్యవస్థను ఎత్తేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని చెప్పడం చాలా చిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి ఈ ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.